భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. భారతీయులు జరుపుకునే పండుగలన్నింటిలో కన్నా పెద్ద పండుగ ఏది అంటే స్వాతంత్ర దినోత్సవం. ఇప్పుడు మనం జరుపుకునేది 80వ స్వాతంత్ర దినోత్సవం. ఇది భారతదేశానికి స్వాతంత్రం రావడానికి దీని వెనుక ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాల కారణంగానే మనకి స్వాతంత్రం వచ్చింది. అవును కదా. కాబట్టి ఇది మనం ఎన్నటికీ మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి. ఇది మన తరమే కాదు, తర్వాత వాళ్ళకు కూడా తెలియాలి. జై హింద్, జై హింద్, జై హింద్, జై భారత్ మాతాకి జై. జై. అంటే నీకు ప్లాంట్స్ అంటే ఇష్టం కదా, గార్డెనింగ్ అంటే, అందు గురించి నేను 2 days బ్యాక్ తీసుకొచ్చి రిపోర్టింగ్ చేశాను. చాలా బాగుందండి. నాకు అసలు బాగా ఇష్టమైన మొక్కలు అనమాట. మీకు అదే ఇష్టమైన మొక్కలని తీసుకొచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు అడగకుండానే నేను స్వీట్ చేశాను, తీసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. సర్ప్రైజ్ అనమాట. ఓహో, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను అడగకుండానే నువ్వు స్వీట్ తయారు చేసుకొని పెట్టావు అనమాట. ఓహో, ఇది గులాబ్ జామ్ స్వీట్ అనమాట. ఓకే, చాలా సూపర్ టేస్టీగా ఉంది గులాబ్ జామ్. నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకురాలేదు కదా, నువ్వు స్వీట్ ఎలా తయారు చేసా చెప్పండి చూద్దాం ఎలా ఉంది. చాలా బాగుంది టేస్ట్, కానీ ఎలా తయారు చేసావు అనేది నాకు డౌట్. చాలా బాగుంది, ఎక్సలెంట్ అవుతుంది స్వీట్. ఎలా తయారు చేసి చెప్పు, వీడియో చేస్తావా? వీడియోలో చూపిస్తాను. ఓకే, వెరీ గుడ్. నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. మేము బాగున్నాము. ఈ రోజున బ్రెడ్తో గులాబ్ జామ్ చేసుకున్నాం. ఇది చాలా బాగుంటుంది అసలు. నేను ఇలా చిన్న ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇలా మనం ఇంట్లో ఇలా గులాబ్ జామ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఈ స్లైసెస్ని ఈ చుట్టూ ఉన్న ఈ బ్రౌన్ కలర్ అంతా తీసేసుకుందాం. తీసేసి చూపిస్తాను. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలా తీసేసానండి. ఈ విధంగా వచ్చేసి అన్నీ ఈ బ్రౌన్ లేయర్ తీసేసాను కదండి. దీన్ని మనం మిక్సీ పట్టుకొద్దాం. ఇవంతా మిక్సీ పట్టేసుకోవాలి, పొడిగా ఇవ్వాలన్నమాట. మిక్సీ పట్టుకుంటేనండి ఇలా వచ్చిందనమాట బ్రెడ్ పొడి ఇలా చేసుకున్నాం కదండి. దీంట్లో చిటుకుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే రుచి బాగుంటుందండి. నేను 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను బైండింగ్ కోసం, విడిలిపోకుండా ఉండడానికి గులాబ్ జాము. ఇవంతా ఇలా కలుపుకోవాలి. ఇది 1/4 కిలో ఉంటుందండి పిండి. దీనికి సుమారు 1/4 కిలో ఉంది. 300 గ్రాముల పంచదార వేసుకుని పాకం పట్టుకోవాలి. ఎంత ఇలా కలుపుకోవాలండి, శుద్ధి మెత్తంగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ అంతా కలిసిపోయింది కదా. నేను కాచినవి గోరువెచ్చటి పాలు తీసుకున్నాను. ఇవి కలుపుకుందాం. కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసుకోవటం వల్ల. ఈజీ ప్రాసెస్ అసలు ఇది. చూసుకుని పోసుకోవాలండి. ముద్దలాగా అవ్వాలి.
ఇదంతా ఈ ముద్దలాగా అయిపోవాలండి. నేను తీస్తున్న పాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇదంతా ఇలా ముద్దలాగా చేసేసండి. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గులాబ్ జామ్ పాకం కోసం అండి పంచదార తీసుకుంటున్నాను. అది పావుకిలో పిండి ఉంటుంది కదా, ఇది కూడా సుమారు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. 300 గ్రాముల పంచదార అండి. పంచదార ఎంత తీసుకున్నామో అంత అన్ని నీళ్ళు పోసుకోవాలండి. పావుసేరు పోసాను, పావుసేరు పైన కొంచెం. ఇవి పాకం కరగాలన్నమాట. ఐదు నిమిషాలు అయిపోయిందండి, తీసి చూద్దాం. ఇలా అంటే చక్కగా మెత్తగా ఉంది కదా, స్మూత్గా ఉంది కదా. మనం దీన్ని మన ఇష్టం వచ్చిన సైజు, మన ఇష్టం వచ్చిన మోడల్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా దీంట్లో అసలు ఏమి వేయక్కర్లేదండి. ఈ పంచదార పూర్తిగా కరిగిపోయిందండి. అది కొంచెం చిక్కగా తెలుస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం యాలకులు ఇలాచి వేసేసుకుందాం. వేసేస్తున్నానండి. గులాబ్ జామ్ మంచి టేస్ట్ రావాలంటేనండి పాకం 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. పాకంలో మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ పాకం ఉన్న స్టవ్ కట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు బ్రెడ్ గులాబ్ జామ్ కోసం అండి ఆయిల్ పెట్టాను అనమాట. ఇది కాగుతుంది. కాగితే కనుక గులాబ్ జామ్ వేపుకుందాం. ఆయిల్ కాగిందండి. నేను ఈ గులాబ్ జామ్, బ్రెడ్ గులాబ్ జామ్ కోసం ఇదంతా ఇలా చేశాను అనమాట. ఇది ఒక రౌండ్ చేశాను, కొన్ని ఇలా పొడవుగా చేశాను అనమాట. ఇవి వేపుకుందాం. ఆయిల్ కాగిందండి, వేసుకుందాం. నూనె కాగేదాకా కొంచెం ఉంచానండి. ఇప్పుడు సిమ్లో పెట్టేశాను అనమాట. లోపల కంటే వేగాలి కదా. ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి, ఏం కావు. సార్ నిదానంగా కదుపుకున్నామండి. నేను ఎక్కువ పెట్టాను, సిమ్లో పెట్టాను అనమాట. ఇవి లోపల కంటే వేగాలి కదా, కలుపుకోవాలండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయండి. ఇప్పుడు తీసేసుకుందాం. తీసేసుకుని పాకంలో వేసేద్దాం. పాకంలో వేసేస్తున్నానండి. ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి. స్టవ్ కట్టేసాను ముందేవి. మిగతా అవి కూడా వేసేసుకుందామండి ఆయిల్లో. చిన్న చిన్న అకేషన్ అప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి మనం. ఈ కొన్ని ఏమో రౌండ్లు చేశానండి, కొన్ని ఏమో పొడవుగా చేశాను అనమాట. వేసేసుకుందామండి ఇవి కూడా. స్టవ్ కట్టేస్తున్నానండి, అయిపోయినాయి. గులాబ్ జాములు అన్నీ రెడీ అయిపోయింది అనమాట. ఈరోజు కంటే నెక్స్ట్ డేకి చాలా బాగుంటాయండి ఇవి. బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అయినాయండి. ఇలా ఇవి పాకంలో నానితే చాలా టేస్టీగా ఉండి, అబ్జర్వ్ చేసేస్తాం మొత్తం పాకాన్ని. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఇవి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఉంటానండి, బాయ్.